Yeah. Welcome to RR 444 All-Rounder. Match number 23, Gujarat Titans వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 9న స్టార్ట్ అవబోతుంది. ఇది వచ్చేసి మనకు నరేంద్ర మోడీ గ్రౌండ్లో స్టార్ట్ అవుతుంది అనమాట, గుజరాత్లో. ఇది వచ్చేసి మనకు జీటీ వన్ ఆఫ్ ది హోమ్ గ్రౌండ్ అనమాట ఇది. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఈ మ్యాచ్ ఎవరు గెలిచాలన్నా కూడా ఇద్దరు పేసర్ల చేతిలో ఉందన్నమాట. ఈ మ్యాచ్ వచ్చేసి ఇంకా ఎవరి చేతిలో లేదు. ఆ ఇద్దరు పేసర్లు ఎవరి టీంలో అయితే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళే గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. 90% వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ని బట్టే ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనము ఈ మ్యాచ్లో ఈ గ్రౌండ్ పిచ్ విషయం చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా గుడ్ బ్యాటింగ్ వికెట్ ఉంటుంది. హై స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 190+ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మంచి కన్సిస్టెన్సీ బౌన్స్ కూడా ఉంటుంది. ఆ బౌన్స్ ఎలా ఉంటుంది అంటే స్ట్రోక్ ప్లేకి యూజ్ అయ్యేలా ఉంటుంది. అండ్ ఎవరైతే సింగిల్స్ డబుల్స్ ఆడుతూ నిలబడి మ్యాచ్ ముందుకు తీసుకెళ్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే హై స్కోరింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ స్పిన్నర్ విషయానికి వస్తే మాత్రం గేమ్ ప్లే రన్ అయ్యే కొద్దీ మిడిల్లో మాత్రమే స్పిన్నర్స్ గేమ్ ప్లేకి అనేది వస్తారు. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఆబ్వియస్లీ డ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఎవరు టాస్ గెలిచినా కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకునేకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు దాకా ఈ గ్రౌండ్లో వచ్చేసి మనకు 37 T20 మ్యాచెస్ జరిగాయి. 37లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 16 సార్లు గెలిచారు. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 20 సార్లు గెలిచారు అన్నమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 175 ఉంది. అండ్ సెకండ్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 ఉంది అనమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే మాత్రం ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ 6 సార్లు తడబడ్డారు. ఈ 6 సార్లలో కూడా 5 సార్లు జీటీ వాళ్ళే గెలిచారు. ఒక్కసారి మాత్రమే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు గెలిచారు అనమాట. అండ్ ఇప్పటిదాకా ఈ గ్రౌండ్లో 3 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు కూడా జీటీ వాళ్ళే గెలిచారు. ఒక్కసారి కూడా ఆర్ఆర్ వాళ్ళు గెలిచలేదు అనమాట. అండ్ మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఇరువైపులా వాళ్ళ కన్సర్న్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా. అండ్ జీటీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం గిల్, సాయి సుదర్శన్ అండ్ బట్లర్ అండ్ వాషింగ్టన్ సుందర్, రూథర్ఫోర్డ్ అండ్ షారుఖ్ ఖాన్, రాహుల్ తివాటియా అండ్ సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్, ఇషాంత్ శర్మ అండ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరి కన్సర్న్ వాళ్ళకు ఉన్నాయని చెప్పాను కదా. జీటీ కన్సర్న్స్ వచ్చేసి టాప్ 3 మాత్రమే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనమాట. లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ ఆడాడు, కాకపోతే ఇక్కడ లాంగ్ బౌండరీస్ ఉంటాయన్నమాట. లాంగ్ బౌండరీస్ ఉన్నప్పుడు తను సిక్సెస్ కొట్టడానికి ఛాన్సెస్ ఉండవు అనమాట. తన ఎబిలిటీ వచ్చేసి 70 మీటర్స్ మాత్రమే కొడతాడు అనమాట. 65 to 75 మీటర్స్ మాత్రమే సిక్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆబ్వియస్లీ సిక్స్ డిస్టెన్సే 80 మీటర్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మనము పిచ్ రిపోర్ట్లో కూడా చెప్పుకున్నాం అనమాట. ఇవి లాంగ్ బౌండరీస్ ఉంటాయి. ఎవరైతే కన్సిస్టెన్సీగా సింగిల్స్ డబుల్స్ తీస్తూ ఆడతారో అలాంటి వాళ్ళకే హై స్కోరింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. వీళ్ళిద్దరు బ్యాటింగ్ కూడా అలానే ఉంటుంది అనమాట. సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ 35 బాల్స్ ఆడే హాఫ్ సెంచరీ కొట్టే రకం కాబట్టి వాళ్ళిద్దరికి సరిపోతుంది అనమాట. వీళ్ళిద్దరు కాకుండా పవర్ ప్లేలో జాష్ బట్లర్ని దింపితే ఇంకొద్దిగా 10 to 20 రన్స్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే తను వచ్చేసి 20-25 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టే రకం అనమాట. వీళ్ళు 30-35 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టే రకం కాబట్టి పవర్ ప్లే తర్వాత వన్ డౌన్లో దిగి కూడా మనము 30-35 బాల్స్లో హాఫ్ సెంచరీ కొట్టొచ్చు అనమాట. ఇదొక కన్సర్న్ ఉంది వాళ్ళకి. తను ఎందుకు దింపడం లేదు ఓపెనర్గా నాకైతే తెలియదు అనమాట. అండ్ ముగ్గురు ఫారినర్లతోనే ఆడుతున్నారు అనమాట. అండ్ రబాడా ఇంజూర్డ్ అయిపోయాడు. అండ్ ఇప్పుడు దాకా అయితే ఇంకా ఏం అప్డేట్ లేదు టీంలో ఆడతాడని. అసలు టీంలో కూడా లేడనమాట ఇప్పుడు దాకా. అండ్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇంజురీతోనే ఉన్నాడనమాట. తను కూడా ఆడడం లేదు. అండ్ రూథర్ఫోర్డ్, వాషింగ్టన్ సుందర్ అండ్ షారుఖ్ ఖాన్ వీళ్ళు ముగ్గురు మిడిల్ ఆర్డర్లో ఆడతారు. ఇప్పుడు దాకా అయితే 4 మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. 4 మ్యాచ్ల్లో కూడా వీళ్ళు ముగ్గురు సైడ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్ అయితే వాషింగ్టన్ సుందర్ నుంచి వచ్చింది. అండ్ రూథర్ఫోర్డ్ కూడా ఆడాడనమాట లాస్ట్ మ్యాచ్. అంతకుముందు అయితే అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు. రావాల్సింది పర్ఫార్మెన్స్ మధ్యలో నుంచి. అండ్ షారుఖ్ ఖాన్ ఇప్పటిదాకా అయితే ఇంకా ఏం ఫైర్ అవ్వలేదు. రాహుల్ తివాటియా మంచి ఫినిషర్గా ఉన్నాడు. తను ఫినిషింగ్ చేస్తాడు, కాకపోతే
సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రమే ఆడతాడన్నమాట. ఇప్పుడు దాకా ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే 30 రన్స్ కూడా స్కోర్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేశాడా? ఇప్పుడు దాకే చేయలేదు, నాకు తెలిసి అయితే చేయలేదు. అండ్ తను సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సాయి కిషోర్ అయితే మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. అండ్ రషీద్ ఖాన్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాల్సి ఉందన్నమాట. ఇప్పటిదాకా 4 మ్యాచ్లు ఆడాడు. 4 మ్యాచ్లో కూడా ఏ మ్యాచ్ లో కూడా పర్వాలేదు అనిపించే బౌలింగ్ అయితే ఇప్పటిదాకా వేయలేదన్నమాట. అండ్ ఇషాంత్ శర్మ రన్స్కి వెళ్తున్నాడు, ఓకే. కాకపోతే వాళ్ళ బౌలింగ్ కోచ్ ఆశీష్ నెహ్రా కాబట్టి ఎప్పుడైనా కంబ్యాక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే తను బౌలర్స్తో మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు. మనం లాస్ట్ 2 times కూడా చూసామన్నమాట. 2022, 2023 అసలు వాళ్ళ టీంని చూస్తే అక్కడ అప్పట్లో వాళ్ళకి రుద్దిమాన్ సాహా ఓపెనింగ్ వస్తుండే. అండ్ 1 down లో సాయి సుదర్శన్ ఆడుతుండే. ఆ తర్వాత గిల్లు, తివాటియా వీళ్ళే ఆడుతుంటారు అనమాట అప్పుడు కూడా. అప్పుడు వీళ్ళ టీం చూసి ఏందయ్యా వీళ్ళ టీము, ఎవరయ్యా వీళ్ళని ఆడేది, ఏందయ్యా వీళ్ళు అది ఇది అనుకుంటా అంటే ఒకసారి ఫైనల్ గెలిచారు, ఒకసారి రన్నర్ అప్ గా నిలిచారన్నమాట అదే టీంతోనే. కానీ అన్ని కొన్ని చేంజెస్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా టీం అండర్ రేటెడ్ గానే ఉంది. కాకపోతే 4 మ్యాచ్ల్లో 3 మ్యాచెస్ గెలిచారు కాబట్టి బానే కనిపిస్తుంది ఇప్పటికైతే. కానీ రానున్న ఇంకా సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వాళ్ళు టీం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ మొహమ్మద్ సిరాజ్ అయితే మంచి రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. నిప్పులు జల్లుతానన్నమాట. పవర్ ప్లేలోనే బౌలర్ ఓపెనర్ల మీద ప్రతి టీం కి చుక్కలు చూపిస్తున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, ఈ ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఇలాంటి పిచ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బౌన్స్ ఉంటుంది కాబట్టి పిచ్ లో ఇతను ఎలా అంటే హిట్ ద డెక్ బౌలర్, వికెట్స్ ఏమి అంతగా తీయడనమాట, డాట్ పెడతాడు అనమాట. మనకు కావాల్సింది అదే. పవర్ ప్లే లో 2 ఓవర్లు వేసి 10 to 12 రన్స్ వేస్తే మాత్రం సరిపోతుంది అనమాట. అండ్ ఒకవైపు ప్రెజర్ అయితే ఇంకోవైపు ఆటోమేటిక్ గా వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మాత్రం సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా అండ్ రియాన్ పరాగ్ వీళ్ళు నలుగురు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒక్కో మ్యాచ్ లో ఆడుతున్నారు. ఓకే, పర్లేదు. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ 3 మ్యాచ్లు ఏమంత పర్ఫార్మెన్స్ లేదు జైస్వాల్. లాస్ట్ మ్యాచ్ పర్లేదు, 60+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ సంజు శాంసన్ బాగానే ఆడుతున్నాడు. నితీష్ రాణా ఒక మ్యాచ్ ఏమో 80+ రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా మిగతా 3 మ్యాచ్లు ఫ్లాప్ అయ్యాడు. అండ్ రియాన్ పరాగ్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు ఫ్లాప్ అయినా కూడా ఆ తర్వాత 2 మ్యాచ్లు 30-40 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ ధ్రువ్ జురెల్ ఒక మ్యాచ్ లో ఏమో సన్ రైజ్ మ్యాచ్ లో ఏమో బాగానే ఆడాడు. ఆ తర్వాత 20-30 రన్స్ ఏదో తనకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. ఓకే, ఆ మాత్రం ఉంటే చాలా. T20లో 30 రన్స్ కొడితే చాలా అనమాట. అండ్ హెట్మేర్ అది లాస్ట్ లో దింపుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ వల్ల అలా ఆడుతున్నాడు, లేకపోతే తన ఫామ్ లో లేడో తెలియదు కాబట్టి. కాకపోతే తను లాస్ట్ లో 3 overs మాత్రమే ఆడుతున్నాడు కాబట్టి ఇట్లా తిరిగి 10 బాల్లో ఫేస్ చేశాడు. 10 బాల్లో 15-18 రన్స్ కాకుండా ఒక 25-30 రన్స్ స్కోర్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ వాళ్ళ స్పిన్నింగ్ విషయానికి వస్తే మాత్రం స్పిన్ బౌలర్స్ విషయానికి వస్తే వనిందు అసరంగా అండ్ మహేష్ తీక్షణ అనమాట. వనిందు అసరంగా ఆల్రౌండర్ అనమాట. రషీద్ ఖాన్ కంటే పెద్ద ఆల్రౌండర్. బౌలింగ్ లో తనకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు తన ఫామ్ లో లేడు. తనకంటే ఎక్కువ వికెట్స్ తీసాడు అనమాట ఈ 4 మ్యాచెస్ లో నేను చెప్తాను. కాకపోతే రషీద్ ఖాన్ ఎక్స్పీరియన్స్ ముందు వనిందు అసరంగా అయితే అంత లేదనమాట. కాకపోతే ఇప్పుడు తన ఫామ్ లో లేడు. మంచి ఫామ్ లోనే ఉన్నాడు. బ్యాటింగ్ లో కూడా కొద్దిగా రన్స్ స్కోర్ చేస్తే ఆర్ఆర్కి హెల్ప్ అవుతుంది. అండ్ మహేష్ తీక్షణ వర్సెస్ సాయి కిషోర్ తీసుకుంటే కూడా మహేష్ తీక్షణకి ఎక్కువ అనుభవం ఉందన్నమాట. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎక్కువ ఆడారు. సాయి కిషోర్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడలేదు. కాకపోతే అతను మంచి ఫామ్ లో ఉన్నాడు. కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒక్కోసారి రన్స్కి వెళ్తుంటాడు. ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి మహేష్ తీక్షణ ఫీల్డింగ్ అయితే. అండ్ ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ 2 మ్యాచ్లు తేలిపోయాడు. జోఫ్రా ఆర్చర్ మంచి ఫామ్ లోనే ఉన్నాడు ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచ్ల నుండి. అండ్ సందీప్ శర్మ మంచి స్లోవర్ వన్స్ చేస్తూ, మంచి కట్టర్స్ చేస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు అనమాట. తను కూడా చెప్పాను కదా, ఈ మ్యాచ్ వచ్చేసి ఇద్దరు పేసర్లు చేతిలో ఉందనేసి. ఆ ఇద్దరు పేసర్లు ఎవరో కాదు, ఒకవైపు వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ అని చెప్పొచ్చు, ఇంకో సైడ్ వచ్చేసి రషీద్ ఖాన్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళిద్దరూ మంచి ఏ టీం పక్క అయితే మంచి పర్ఫామ్ చేస్తారో ఆ టీమే గెలిచే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే తను పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసుకున్నా కూడా తీసుకుంటే పవర్ ప్లేలో 2 వికెట్లు తీసుకున్నా కూడా ఆర్ఆర్ వాళ్ళకి ఇంకా కొద్దిగా బ్యాటింగ్ ఉంది, ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా బ్యాక్ సైడ్ నెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అదే జోఫ్రా ఆర్చర్ పవర్ ప్లేలో 2 వికెట్లు తీసుకున్నాడా, అది
సాయి సుదర్శన్ కావచ్చు, గిల్ కావచ్చు, బట్లర్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ని టెస్ట్ ఖచ్చితంగా జరుపుతారు. మిడిల్ ఆర్డర్ని టెస్ట్ అవుతుంది. ఈ 2 వికెట్లు పోతే మాత్రం మిడిల్ ఆర్డర్ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టెస్ట్ అవుతుంది. వాళ్ళు ఎంత మాత్రం గెలుస్తారో చూడాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనకు వార్ బ్యాటిల్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్ వర్సెస్ జైస్వాల్ అండ్ సంజు శాంసన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఎవరే 2 వికెట్లు అయితే తీస్తాడో అది జైస్వాల్ కావచ్చు, సంజు శాంసన్ కావచ్చు, వన్ డౌన్లో వచ్చే రియాన్ పరాగ్ కావచ్చు. ఈ 3 వికెట్లలో 2 వికెట్లు తీసాడంటే కొద్దిగా ఆర్ఆర్ బ్యాక్లో ఉంటుందన్నమాట. అదే జీటీ టాప్ 3 వర్సెస్ జోఫ్రా ఆర్చర్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది అనమాట. వీళ్ళు ముగ్గురులో కూడా 2 వికెట్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఫస్ట్ 2 వికెట్లు తీసుకుంటారో వీళ్ళిద్దరు బౌలర్లో వాళ్ళకి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్ వర్సెస్ సాయి కిషోర్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉంటుంది. సాయి కిషోర్ అని చెప్పకూడదు కానీ రషీద్ ఖాన్ అని చెప్పాలి. కాకపోతే తను మంచి ఫామ్లో లేడు కాబట్టి సాయి కిషోర్ అని చెప్తున్నాను. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి ఇద్దరికి వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ బౌలింగ్లో అయితే జీటీ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ మాత్రమే మంచి ఫామ్లో కానొస్తున్నాడు. అది కూడా లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి. అండ్ సందీప్ శర్మ అండ్ రన్స్ కట్టడి చేస్తున్నాడు కానీ వికెట్స్ తీయడం లేదు. మహేష్ తీక్షణ రన్స్కి వెళ్తున్నాడు, వికెట్స్ తీయడం లేదు. వనిందు అసురంగా సిక్స్లు కొట్టిస్తున్నాడు, రన్స్ ఇస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. అండ్ దేశ్ పాండే నుంచి అయితే ఆ మార్క్ అయితే కనిపించలేదు ఇప్పుడు దాకా. జీటీలో ఎంత సిఎస్కేలో ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడో చూసాం మనం లాస్ట్ 2 సీజన్స్లో. ఈ సీజన్లో అయితే ఇంకా అంత ఆ మార్క్ పర్ఫార్మెన్స్ అయితే రాలేదని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఆర్ఆర్ వచ్చేసి 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచారు, 2 ఓడిపోయారు. అండ్ జీటీ వాళ్ళు వచ్చేసి 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 1 మాత్రమే ఓడిపోయారు. కాబట్టి స్లైట్ ఎడ్జ్ ఈ మ్యాచ్కి వచ్చేసి గుజరాత్ వాళ్ళే ఫేవరెట్స్ అనమాట. గుజరాత్ వచ్చేసి 60% గెలిచే అవకాశం ఉంది. ఆర్ఆర్ వాళ్ళు వచ్చేసి 40% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. గుజరాత్ వాళ్ళు 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా టాప్ 3 ఆడుతున్నారు కాబట్టి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 3లో ఒక ఇద్దరు పోయినారంటే ఖచ్చితంగా ఆర్ఆర్కి 60 అని చెప్పొచ్చు, జీటీకి 40% అనే చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇప్పటిదాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరన్నా క్రికెట్ లవర్స్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.